యాక్షన్. గత శుక్రవారం విడుదలైన డీజే దువ్వాడ జగన్నాథం కంటెంట్లో బలం లేదని విమర్శకులు మరియు ప్రేక్షకులలో గట్టిగానే వినపడింది. ప్రేక్షకులకి విమర్శకులకు సినిమా నచ్చకపోతే విమర్శిస్తారనేది సర్వసాధారణ విషయం. డీజే సినిమా పెద్ద బ్యానర్ నుండి పెద్ద హీరో సినిమా కాబట్టి ఓపెనింగ్స్ సహజంగానే మంచి వసూళ్లు రాబడతాయి. మరో వారం ఆగి చూస్తే అసలు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబట్టాయో హిట్టో ఫట్టో ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఇక్కడ మరో విషయం ఏంటంటే డీజే సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగాల్లో చాలాసార్లు వివాదాంశాలే కనపడతాయి. ఏదో క్లాస్ పీకినట్టు ఆవేశభరితంగా ఎవరి మీదనో కోపంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ప్రేక్షకులకు నచ్చితే హిట్ అవుతుంది, లేకపోతే ఫట్ అవుతుంది. రిజల్ట్ ఎలా వచ్చినా ఆ దర్శకుడు గౌరవంతో స్వీకరించాలి. నా యాటిట్యూడ్ వలన గబ్బర్ సింగ్ వచ్చింది అన్నారు. గబ్బర్ సింగ్ హిందీ బ్లాక్ బస్టర్ దబాంగ్ రీమేక్ కాదా? గబ్బర్ సింగ్ రీమేక్ చేశారు, సంతోషమే. సరే, రీమేక్ కి పూర్తి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీకు మరలా దర్శకత్వం వహించే అవకాశాన్ని మీకు ఇస్తారని అర్థం చేసుకోండి. మీ నిర్లక్ష్య ప్రకటనల వలన ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, ఫ్యాన్స్ మధ్య గొడవలకి కారణమవుతున్నాయి. దయచేసి ఇలాంటి ప్రకటనలు మానేస్తే మంచిది. మీ మాటలు ఎలా ఉన్నాయంటే పైరసీ మరియు క్రిటిక్స్ వలన కొంత నష్టం జరగవచ్చేమో, కానీ మీ మాటల వలన అసలు సినిమానే పూర్తిగా చూడడం మానేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.